బాబు విషయంలో బాబుని మళ్ళీ జైల్లో పెట్టడం అన్నటువంటి విషయంలో జగన్కి ఎదురు దెబ్బే. సిఐడి ద్వారా వేసినటువంటి కేసుల్లో అత్యంత కీలకమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసు అయితే, రెండవది ఫైబర్ గ్రిడ్ కేసు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎంతటి సాక్ష్యాలు ఉన్నాయో ఫైబర్ గ్రిడ్ కేసులో కూడా అంతే సాక్ష్యాలు ఉన్నాయి. ఫైబర్ గ్రిడ్ అనేటువంటి కేసులో ముందుగా అక్కడ బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి సంస్థకి కట్టబెట్టడం, అది కూడా ఆ బ్లాక్ లిస్ట్ అప్పటికప్పుడు వెకెట్ చేసి ఆ తర్వాత మళ్ళీ అతనికి కట్టబెట్టడం అన్నటువంటిది. అందులో ప్లస్ దాంట్లో ఫైబర్ గ్రిడ్కి సంబంధించి ఏమీ చేయకుండానే చేసినట్టుగా ప్రొజెక్ట్ చేస్తూ వందల కోట్ల రూపాయల అప్పులు తీసుకోవడం, ఆ డబ్బులు ఏమైనాయో తెలియనటువంటి అంశం. రెండవది, వీటన్నిటికీ కీలకమైనటువంటిది డబ్బులు రూటింగ్ జరిగినాయి అన్నటువంటి విషయం. వీటన్నిటి మీద నా దర్యాప్తుకి సంబంధించినటువంటి అంశంలో ప్రాథమికమైన ఆధారాలు ఉన్నాయి. అలాంటి కేసులో ఇప్పుడు తాజాగా దాంట్లో కూడా బెయిల్ వచ్చింది అంటే, ముందస్తు బెయిల్ వచ్చింది అంటే, ఇక చంద్రబాబు జగన్కి కరెక్ట్గా షాక్ ఇచ్చినట్టు. అంటే న్యాయ వ్యవస్థలో తనకున్న పట్టు, అంటే న్యాయపరమైనటువంటి అంశాల్లో తనకున్నటువంటి, తన లాయర్లకు ఉన్నటువంటి వాదన పటిమేంటో చూపించారు. ఇప్పుడు సిద్ధార్థ లోద్రాలు లేరు, లేకపోతే కనుక అభిషేక్ మను సింఘ్వీలు లేరు. చిన్నపాటి న్యాయవాది అయినా సరే బాబు బయట ఉంటే ఏం చేయగలరో చేసి చూపించారు.